హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్స్ స్టిచ్చింగ్ ఎలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్టిచ్చింగ్ చేస్తారు. బయటకు ఖర్చులు అంటే లోపడి సైడ్కి ఖర్చులు కనిపించే విధంగా స్టిచ్చింగ్ చేయడం చాలా తప్పనమాట. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ ఖర్చులు బయటకు కనిపించే విధంగా స్టిచ్ చేస్తారు, కానీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఆ ఖర్చులు అనేటివి మనకు ఇబ్బందిగా ఉంటాయి. సో చూడండి, ఫస్ట్ మనము షేప్ బెల్ట్స్ని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఎప్పుడు షేప్ బెల్ట్స్లని 3 తీసుకుంటానమాట. బ్లౌజ్ పీస్ 2, లైనింగ్ పీస్ 1. ఒకవేళ బ్లౌజ్ పీసు మనకు తక్కువ వచ్చేస్తే లైనింగ్ పీసే 2 తీసుకుంటాను. ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ పీస్ కనిపించే విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకుంటాను. ముందే కిందికి అన్నీ కలిపేసి ఒక దగ్గర ఫోల్డ్ చేసేసి 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి స్టిచ్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. 2 సైడ్స్ లెఫ్ట్ రైట్ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటాను. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా కటింగ్ చేస్తారు. మీకు ఈ షేప్ బెల్ట్స్ల కటింగ్ చూడకపోతే నా ఛానల్లో ఆల్రెడీ కటింగ్ అనేది ఉన్నది, వెళ్ళి చూడండి. చూడండి, మనం ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని ఖర్చులు కనిపించకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి చుట్టగా చుట్టేసుకోవాలన్నమాట ఇలా నీట్గా. స్టార్టింగ్ ఈ పద్ధతి నేర్చుకునేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది, మనకు కష్టంగా ఉంటుంది. సో ఏదైతే కష్టంగా ఉంటుందో అది మనకు పర్ఫెక్ట్ అనమాట. నేను ఎప్పుడైనా ఇదే నమ్ముతాను. కష్టపడితేనే మనకు అది ఈజీ సులువుగా మనకు వచ్చేస్తుందనమాట. కొంచెం స్టార్టింగ్లో ఈ పద్ధతి నేర్చుకునే వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. చూడండి, నేను ఎలా అయితే మార్కింగ్ వేశాను, ఈ షేప్ బెల్ట్స్లో స్టార్టింగ్లో 1/2 ఇంచ్ వదిలేసి ఈ ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి పెట్టాను చూడండి. ఆ 1/2 ఇంచ్ ఇటు సైడ్ నుంచి ఫోల్డ్ చేసిన షేప్ బెల్ట్ని దానిపైన ఫోల్డ్ చేసేసి అన్నీ కలిపేసి 3 మనకు ఈ షేప్ బెల్ట్స్ల కింది భాగంలో ఫ్రంట్ సైడ్ వచ్చేది ఉంటుంది, మధ్యలో ఫ్రంట్ డాట్స్ పెట్టిన క్లాత్ ఉంటుంది, ఈ పైనుంచి మనము ఫోల్డ్ చేసిన షేప్ బెల్ట్ ఉంటుందన్నమాట. సో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, నేను చెప్పడం వల్ల కూడా మీకు అర్థమవుతుంది. ఏదైనా డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక కమెంట్ అయితే చేసేయండి. నేను సపరేట్గా ఓన్లీ ఈ షేప్ బెల్ట్ల అటాచింగ్ మాత్రమే చూపిస్తున్నాను. అలాగే ఈ షేప్ బెల్ట్స్ అటాచింగ్ అయిపోయినాక హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు అర్థమైతే లైక్ ఇవ్వండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి ఇలా బయటకు తీసేయాలన్నమాట. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు రకరకాలుగా నేర్చుకుంటారు. సో ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ చేసి వెనక సైడ్ ఫోల్డ్ చేసేసి ఒక్కసారి ఇలా మనకు అలవాటు అయిపోయిందంటే ఇంకా వేరే ఏ పద్ధతిలో కూడా నచ్చదనమాట. ఇలా రివర్స్ తీసిన తర్వాత మనకు షేప్ బెల్ట్ స్టార్టింగ్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మంచిగా స్టిఫ్గా ఉంటుంది. మనం వెనక సైడ్ ఒకే స్టిచ్ వేసాం కదా, సో మనకు ఇక్కడ స్టిఫ్గా ఉండటానికి మనకు ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసేయాలి. అర్థమైందా? సో ఖచ్చితంగా ఇలా ఒక స్టిచ్ వేసేయాలి. కిందికి మళ్ళీ స్టిచ్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము షేప్ బెల్ట్స్ కింది సైడ్ వెనక సైడ్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, అవసరం లేదనమాట. చూడండి, ఇలా నీట్గా థ్రెడ్స్ని ఈక్వల్ చేసి కట్ చేసుకోవచ్చు. ఎంత బాగా రెడీ అయిపోయింది. నేను ఇంకోటి కూడా చూపిస్తాను, మీరు రెండు కలిపి చూడండి. లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా, అసలు లెఫ్ట్ రైట్కి ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది ఉంటుంది మనకు. ఫస్ట్ ఏమో బ్యాక్ సైడ్, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నాను. అర్థమైందా? ఒకటేమో మనకు లైనింగ్ పీస్ సైడ్ ఫోల్డ్ చేశాను, ఇంకొకటేమో బ్లౌజ్ పీస్ సైడ్ ఫోల్డ్ చేశాను. గుర్తుపెట్టుకోండి, మనకు ఈ షేప్ బెల్ట్స్ల కార్నర్ ఫస్ట్ హుక్స్ పార్ట్ దగ్గర పైకి కర్వ్ తిరిగింది ఉంటుంది కదా, ఆ కర్వ్ తిరిగింది మనకు ఈ ఫ్రంట్ పార్ట్ హుక్స్ ఉంటుంది కదా, హుక్స్ పెట్టే ప్లేస్ అది ఒకే ప్లేస్లో ఉండాలి. నేను ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. ఏం జరిగిందంటే ఈ హుక్స్ పార్ట్ కాకుండా సైడ్ జాయింట్ల పార్ట్ని చుట్టి ఇటు సైడ్ పెట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. రివర్స్ తీసేసరికంటే ఈ హుక్స్ పార్ట్ షేప్ బెల్ట్ కర్వ్ తిరిగింది ఆపోజిట్ సైడ్ ఉందన్నమాట. ఆ మిస్టేక్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో వీడియో చూసేవాళ్ళు ఒకవేళ నేర్చుకున్నారంటే ఈ మిస్టేక్ చేయకండి. అసలు ఈ మిస్టేక్ నేను ఫస్టే చెప్పాలి. మిస్టేక్ చేసిన తర్వాత చూస్తే మాత్రం ఒకసారి సరి చేసుకోండి. ఆ మిస్టేక్ చేయకుండా చూసుకోండి. నేను చాలాసార్లు చేశాను. ఏదైనా సరేనండి, మనము మిస్టేక్ చేస్తేనే దాని తర్వాత ఆ మిస్టేక్ చేయకుండా మనం నేర్చుకోగలుగుతామన్నమాట. మిస్టేక్ మనంతటా మనం చెయ్యాలని చెయ్యం కదా, అది జరిగిపోతుంది అంతే. మనకు తప్పులు జరగకుండా ఎలా స్టిచ్ చేయాలనేది మనకు అదొక పాఠంలాగా నేర్పుతుందనమాట. చూడండి, హుక్స్ పార్ట్ 2 సైడ్లు ఒకే వెడల్పు అంటే పొడవుతోటి ఉన్నాయి కదా. ఇప్పుడు నేను లైనింగ్ పీస్ తోటి హుక్స్ పార్ట్ కుడతానమాట. హుక్స్ పార్ట్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా, కాజా పార్ట్ హుక్స్ పార్ట్ లెఫ్ట్ రైట్ చాలా మందికి డిఫరెంట్గా ఉంటాయి. ఒకరికి ఒక సైడ్ నచ్చుతుంది, ఒకరికి ఒక సైడ్ నచ్చుతుంది.
అలా అనమాట. ఫస్ట్ హుక్స్ పార్ట్ వెడల్పు అనేది 2 ఇంచెస్ వెడల్పుతోటి మనకి ఏదైతే హుక్స్ పార్ట్ కుడతాం చూడండి, దాని పొడవు కంటే 2 సైడ్స్ పైన కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న పొడవుని తీసుకోండి. ఖచ్చితంగా ఎక్స్ట్రా ఉండాలన్నమాట. మనకు పర్ఫెక్ట్ ఎంత పొడవుందో అంతే పొడవు తీసుకోకండి. తీసుకుంటే ఖచ్చితంగా మనం రివర్స్ ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్ అనేది తగ్గిపోతుందన్నమాట. చూడండి, ఇలా కిందికి లోపలికి ఫోల్డ్ చేసేసి పాదం మందం గ్యాప్ లేదంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి హుక్స్ పార్ట్ ఈ లైనింగ్ పీస్, నేను 2 సైడ్స్ లైనింగ్ పీసే పెట్టేశాను. బ్లౌజ్ పీస్ పల్చగా ఉంది కాబట్టి కాజా సైడ్ అసలు శారీ అంటే బ్లౌజ్ పీస్ పెట్టాలి. బ్లౌజ్ పీస్ మనకు ఎక్కువ మిగలలేదు కాబట్టి లైనింగ్ పీసే పెడుతున్నాను. ఎందుకంటే ఫోల్డింగ్ హుక్స్ పెట్టిన తర్వాత కూడా ఆ కాజా పార్ట్ అనేది లోపలికే కనిపిస్తుంది కాబట్టి మనకు అంత అవసరం లేదనమాట. చూడండి, ఇలా దానిపై నుంచి స్టిచ్ వేసుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇది ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. మంచిగా మందంగా చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా. ఈ చివరి నుంచి ఆ చివరికి ఒకే రకమైన వెడల్పుతోటి ఉండే విధంగా మనమైతే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా? సో ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కిందికి చిన్న రఫ్ ఇచ్చేసుకొని ఇలా స్టిచ్ వెడల్పు అనేది ఆ చివరిలో ఎంత ఉందో ఈ చివరిలో కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో కింది సైడు ఈ క్లాత్ అనేది వెడల్పు అయిపోకుండా ఇంకొక స్టిచ్ అనేది వేసానన్నమాట. సో చూడండి, ఇలా స్టిచ్ వేసేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కింది సైడు ఒక చిన్న రఫ్ ఇస్తున్నాను, ఎందుకంటే క్లాత్ అనేది ఓపెన్గా ఉంది కాబట్టి అక్కడ హుక్స్ వచ్చేస్తుంది, కానీ క్లాత్ అనేది ఓపెన్గా ఉండడం వల్ల ఒక రఫ్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు కాజా సైడ్ పార్ట్ మనం స్టిచ్ చేసుకుందాం. సో హుక్స్ పార్ట్ ఏమో ఫ్రంట్ నుంచి లోపలికి ఫోల్డ్ చేసాం కదా, కాజా పార్ట్ ఏమో లోపలి నుంచి ఫ్రంట్కి ఫోల్డ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెడల్పు అనేది సరిపోదు. కాజా పార్ట్కి ఖచ్చితంగా ఒక 2.5 3 ఇంచెస్ అనేటివి క్లాత్ ఖచ్చితంగా వెడల్పు అవసరం అన్నమాట. అది శారీ పీస్ కానీ లైనింగ్ పీస్ కానీ 2 ఇంచెస్ వెడల్పు అనేది సరిపోదు. సో చూడండి, నేను ఒక 2.5 3 ఇంచెస్ అలా ఉంటుంది దీని వెడల్పు అంటున్నాను. పొడవు అయితే యాజ్ ఇట్ ఈజ్ మనకు ఈ హుక్స్ పార్ట్ కాజా పార్ట్ పొడవు ఎంత ఉందో దానికంటే 2 సైడ్స్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇది కూడా సేమ్ అనమాట. వెనక నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి నీట్గా ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకొని కిందికి క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఖర్చు లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఆ కార్నర్ కొంచెం కట్ చేస్తాను నేను ఎప్పుడైనా. ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. కొద్దిగా కార్నర్ కట్ చేసి దానిపై నుంచి ఇంకో స్టిచ్ వేస్తాను. సో కాజా పార్ట్ అనేది మందంగా కుట్టాలి. బయట సైడ్ ఫోల్డ్ చేస్తాం మనము మొత్తం. ఇప్పుడు హుక్స్ పార్ట్ని మొత్తం ఫోల్డ్ లోపలికి చేసేస్తాం కదా, ఈ కాజా పార్ట్ని అలా ఫోల్డ్ చేయొద్దన్నమాట. ఓన్లీ క్లాత్నే ఇలా బయటకు ఫోల్డ్ చేసి ఉంచాలి. అర్థమైందా? మనకు హుక్స్ ఆ కాజా పైకి వస్తుంది కాబట్టి అక్కడ కవరింగ్ అనేది ఈక్వల్ చేయడానికి బయట సైడ్ ఫోల్డ్ చేస్తామన్నమాట. సో చూడండి, ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని మనం కాజాలు కుడతాం కదా, నేనైతే ఎప్పుడైనా కాజల్సే కుడతాను. ఇలా స్టిచ్చింగ్ తోటే వీ షేప్లో కుట్టానమాట. అలా కుడితే క్లాత్ అనేది మనకు పిగిలిపోతుంది. ఆ పద్ధతిని ఫాలో అవ్వకండి. కాజల్స్ కుట్టడమే మనకు నీట్ ఫినిషింగ్ బొటిక్ స్టైల్లో వస్తుంది. చూడండి, కాజాల కోసం పాదమందం గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ అనేది వేసాను. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ట్రై చేయండి, ఒకసారి ఇలా కుట్టి ట్రై చేయండి. అయినా సరే మీకు ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే నేను ఇంకా వేరే పద్ధతి కూడా మీకు చెప్తానమాట. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఇది చాలా ఈజీ అనమాట. మనకు వచ్చేస్తే మాత్రం కంపల్సరీ ఇలాగే కుడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.